ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 221 పద్యం. నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమ శోణిలో పరదంబు నిల్పి పరభూపాలావళిన్ చూపుచున్ పరభూపాయువులెల్లన్ చూపులన్ శుంభత్కేళి వచించున్ ఈ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై. నరు అర్జుని మాటలను విన్నవాడై నవ్వు తోన్ ఉభయ రెండు సేనల మధ్యన ఉన్న శోణి ప్రదేశము లో పరులు శత్రువులు ఈక్షింపన్ చూచుచుండగా రథమును నిలబెట్టి శత్రువులైన భూపాల రాజుల యొక్క ఆవళిన్ సమూహమును చూపెడుతూ శత్రువులైన భూపా రాజుల యొక్క ఆయువులు ప్రాణములు ఎల్లన్ అన్నిటినీ చూపులతోనే శుంభత్ మెరియుచున్నా కేళి విలాసముతో వంచున్ లాగుకును. ఈ పరమేశుండు పరమమైన ఈశుండు హరి వెలుంగుచు ప్రకాశిస్తూ ఉండుగాక. హృదయమనే పద్మమును ఆసనముగా ఆసీనుడు స్వీకరించిన వాడు అయి. భావము. ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకువెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో, చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్షరాజులందరినీ పేరున చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదివేశాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక. 222 పద్యం. తన వారిన్ సంపదాలక వెనుకకుంపో నిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విజబాపిన ముని వంజుని పాదభక్తి మునయున్నాకున్. తన యొక్క వారిని సంపుట చాలక చేయలేక వెనక్కి వెళ్ళుటను ఇచ్చగించు కోరుతున్న విజయుని అర్జునుని శంకన్ సందేహమును ఘన గొప్ప యోగమును గూర్చిన విద్య వలన పాపిన పోగొట్టిన మునులచే వంద్యుని స్థితింపబడవాని అనగా కృష్ణుని పాదముల మీది భక్తి మనయున్ ఉద్భవించునుగాక. నాకు. భావము. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయటానికి ఇష్టపడక వెనుదిస్తున్నటువంటి ధనంజయునికి మహిమాన్వితమైనటువంటి గీతోపదేశం చేసి సందేహాలు పోగొట్టి యుద్ధములో ముందంజ వేయించిన వారి మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిడవిల్లుగాక. 223 పద్యం తీసుకుందాం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనం భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులో ఉన్న జగముల వ్రేగున జగతి గదలా చక్రంబు చేపట్టి సనుదించురయమున బైనున్న పచ్చని పటముదారా నమితిన్ ఆ లాగునకు బాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా గరికి లంఘించు సింహంబు కరణి మెరసి
గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదున్ నిన్నుగాతు విడువమర్జున అనుచూ మద్విశిఖ పుష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు కుప్పించి దుమికి ఎగసినన్ పరిగెడుతుండగా కుండలముల యొక్క అనగా చెవి కుండలముల యొక్క కాంతి గగన ఆకాశ భాగము ఎల్లన్ సమస్తము కప్పిగొనగన్ నిండిపోగా ఉరికిన దుమికిన ఓర్వక ఉచ్చుకొనలేక ఉదరంబు పొట్ట లోపల ఉన్నట్టి జగతుల వ్రేగున వెడి వలన జగతి భూమి కదలగా చక్రమును చేత పట్టి సనుదెంచు వచ్చుచున్న రయమునన్ వేగము వలన పైన ఉన్నట్టి పచ్చని పటము అనగా బట్ట జారగా నమ్ముకుంటిన నా యొక్క లాగున్ పరువును నవ్వుల పాలు చేయకుము మన్నించుము అని క్రీడి అర్జునుడు మరలన్ వెనుకకు దిగువన్ లాగుచుండగా కరి ఏనుగుకి కొరకు లంఘించు దూకు సింహము కరణి వలె మెరసి ప్రకాశించుచు నేడు ఈవేళ భీష్ముని సంహరించేదను నిన్ను కాపాడుదును విడువము వదులు అర్జున అనుచు మత్ నా యొక్క విశిఖ బాణముల వృష్టిన్ వానను తెరలి తప్పించుకొని వచ్చు దేవుడు దిక్కు శరణమగాక నాకు భావం. ఆనాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమ్ముకే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కనిపిస్తున్నది. కుప్పించి పైకి ఎగరగా కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకటంతో తుళ్ళే బద్దలోని ముజగాలనే పిండాండం వడికి బ్రహ్మాండం కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చీలం జారిపోయింది. నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని మాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా అర్జున నన్ను వదులు, ఈనాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను అంటూ కరిపైకి లంఘించే కంఠీరంలాగా నా పైకి వస్తున్నాడు. అట్టి గోపాల దేవుడే నాకు రక్ష. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.